హిల్స్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో హరే కృష్ణ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించిన వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. తెల్లవారుజామునే ఇక్కడికి ఈ దేవాలయంలో కొలువు తీరి దేవుడికి ప్రత్యేక పూజలు అనేవి నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దేవుడి భక్తిలో పరవశితులై పూజలు అనేవి నిర్వహించారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కూడా భక్తులు అనేవాళ్ళు చాలా సంఖ్యలో వచ్చేసి దేవుడికి ఉయ్యాల ఊపడం కానీ, దేవుడిని ఊరేగింపడం కానీ, ఇక్కడున్న హనుమాన్ టెంపుల్లో కానీ, అక్కడ ధ్వజస్తంభం దగ్గర కానీ దేవుడిని ఊరేగించి దాని తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి 15 నిమిషాలు ప్రత్యేక పూజలు అనేవి ఏర్పాటు చేశారు. దాని తర్వాత భక్తులు వారి వారి గాత్రంతో దేవుడికి ప్రత్యేక పూజలు అనేవి నిర్వహించి వారి నృత్యాలతో దేవుడిలో పరవశితులైపోయి దేవుడికి వారి కోరికలు అనేవి చెప్పుకుంటూ ఇక్కడ వారికి ఉన్న కష్టాలైనా కోరికలైనా ఏవైనా కూడా అన్ని నెరవేర్చాలని చెప్పేసి దేవుడి పూజలో నిమగ్నమైపోయి ఉన్నారు. ఇంకా భక్తులు అనేవారు కూడా ఇంకా వందల సంఖ్యలో వస్తున్నారు. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయినందున ప్రతిరోజు ఇక్కడికి వందలాది మంది భక్తులు వచ్చి దేవుడిని దర్శించుకుంటారు. అందులో ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఇంకా చాలా మంది భక్తులు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి కొలువు తీరారు. ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఇక్కడ పూజలు అనేవి జరుగుతాయని చెప్పేసి తెలుపుతున్నారు. సాయంత్రం కూడా దేవుడికి ప్రత్యేక పూజలు, మళ్ళీ హారతి, నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టేసి దేవుడికి పూజలు చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరికొన్ని విషయాలు ఇక్కడ వచ్చిన భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధమైన పూజలు జరుపుతారు అనేది ఇక్కడున్న ప్రెసిడెంట్ని అడిగి తెలుసుకుందాం. సో గురుగారు చెప్పండి, ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకి? హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ బంజారా హిల్స్ నుండి ఇక్కడ జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్నింగ్ పూట మంగళారతితో ఆ రాధాకృష్ణుల వారి యొక్క ఆరతి చేసిన తర్వాత షోడశోపచారాలు సమర్పించి స్వామివారికి నూతన వస్త్రాభరణాలు సమర్పించి ఇప్పుడు భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేశాము. వేలాది మంది భక్తులు ఆల్రెడీ వచ్చి దర్శనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా సంపూర్ణమయ్యాయన్నమాట. ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా మొట్టమొదటిగా హనుమంతుడి దర్శనం చేసుకోవచ్చు. చతుర్భుజ హనుమంతుడని చాలా విశేషమైన రూపము. ఆ తర్వాత టెంపుల్ హాల్కి వచ్చిన తర్వాత వారు రాధాకృష్ణుల దర్శనం చేసుకోవచ్చు. తర్వాత స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చిన్ని కృష్ణుడికి ఉంజల సేవను సమర్పించవచ్చు. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్లో భజనలు, కీర్తనలు, అర్చనలు, నైవేద్యాలలో మీరు భాగస్వామ్యాన్ని పంచుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఇక్కడికి అందరూ కూడా ఫ్యామిలీస్తో పాటుగా రావాలని అందరికీ స్వాగతం. సో అంటే ఇప్పుడు మార్నింగ్ టైంలో ప్రత్యేక పూజల్లో అయిపోయాయి కదా, మరి సాయంత్రం ఏ టైంకి స్టార్ట్ అవుతాయి? మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ ఈ రోజంతా కూడా దర్శనం ఉంటుందండి. మార్నింగ్ 7 నుండి ప్రారంభమై దర్శనం ఇప్పుడు మిడ్నైట్ 12:30 వరకు కూడా దర్శనం ఉంటుంది ఇక్కడ. ఈవినింగ్ పూట చాలా విశేషంగా 2 అభిషేకాలు సమర్పిస్తున్నాం స్వామికి. ఆ రాధా గోవిందుల 108 కలశాలతో పంచగవ్యాలు, పంచామృతాలు, పుష్పవృష్టి మరియు అన్ని నదుల నుండి సేకరించిన ఆ పవిత్రమైన జలాలతో స్వామివారికి అభిషేకాలు చాలా ఘనంగా జరగబోతున్నాయన్నమాట. అవి అర్ధరాత్రి పూట 12 గంటలకు కరెక్ట్గా అభిషేకాన్ని సంపూర్ణం చేసి స్వామివారికి ఆరతి మనం సమర్పిస్తాం, మహామంగళారతి చేస్తాం అన్నమాట. అదే గడియల్లో ఆ శ్రీకృష్ణుడు అవతరించాడు. ఆ హారతి అనేది చాలా విశేషంగా ఉంటుంది. సో ఇప్పుడు భక్తుల ఎస్టిమేషన్ మీరు ఎంత వేసుకున్నారు? ఇప్పుడు ఎంతమంది భక్తులు వస్తున్నారు దర్శనానికి? మేము 1,00,000 మంది దాకా వస్తారనేసి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసామండి. ఆల్రెడీ క్రౌడ్స్ చాలా బాగా వచ్చారు. ఈ రోజంతా ఉంది కనుక అందరూ కూడా ప్రశాంతంగా రావచ్చు. తర్వాత ఇది చాలా పెద్ద దేవస్థానము, 5 ఎకరాలలో ఉండే దేవస్థానం కనుక ఎంతమంది వచ్చినా పర్లా. హరే కృష్ణ. సో చూసుకున్నారు కదండి, ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా డే మొత్తం కూడా ఇక్కడ పూజలు అనేవి జరుగుతాయి. దర్శనానికి కూడా ఏ టైంలోనైనా రావచ్చు. రాత్రి 12 గంటల వరకు, అంటే కృష్ణుడు జన్మించిన టైం వరకు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తారు. ప్రసాదాలు కానీ, హారతులు కానీ ఇవన్నీ దేవుడికి సమర్పించుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు తెలుపుతున్నారు. ఓవర్ టు స్టూడియో.
For more videos like this, subscribe Big TV channel.